జిల్లా ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు బాలినేని. కానీ పాపం ఆ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి వైసీపీ పార్టీని వీడి ఇటీవలే ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన గూటికి చేరారు. జనసేన పార్టీలో చేరిన తర్వాత కూడా ఆ మాజీ మంత్రి బాలినేని పెద్దగా కనబడటం లేదు అనే దానికంటే అసలు బాలినేని ప్రస్థానం ముగిసింది అని కొందరు రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నారు. 20 సంవత్సరాలకు పైగా రాజకీయ చరిత్ర, జిల్లాలో తనకంటూ ఒక వర్గం. అలాంటి బాలినేని సైలెంట్ గా ఉన్నారు అనుకుంటే అది మీరు పప్పులో కాలేసినట్లే. కానీ బాలినేని తనదైన పందాలో ఇప్పుడు జనసేన పార్టీలో తన రాజకీయం నడుపుతున్నారు. అవును, ఆయన జనసేన నుండి త్వరలో ఎమ్మెల్సీగా ఎంపిక కానున్నారు. వైసీపీకి చెందిన ఉత్తరాంధ్ర నేత ఎమ్మెల్యేల కోటాలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆ పదవికి రాజీనామా చేసి పార్టీ మారనున్నారు. ఆ ఎమ్మెల్సీ పదవినే ఈ మాజీ మంత్రి బాలినేని ఇప్పుడు చేజిక్కించుకోనున్నారు. ఇది కథ. ఈ కథంతా మాజీ మంత్రి బాలినేని నడిపిస్తున్నారు. అందుకే ఆయన జిల్లాకు దూరంగా ఉన్నారు. ఈ విషయం తెలియక బాలినేని సినిమా ముగిసింది అనుకుంటున్న వాళ్లకు బాలినేని త్వరలో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి తన కొత్త సినిమా చూపిస్తారు అంటూ జనసేనలోని బాలినేని అనునాయులు అంటున్నారు. చూద్దాం మరి బాలినేని ఎమ్మెల్సీగా తన బాధ్యతలు చేపట్టి జిల్లాకు వస్తారో లేదో మరి.